ముఖ్యమంత్రి గారు మేము ఆలోచన చేసి భారతదేశంలోనే ఈ టనలింగ్ మెథడ్స్లో ఎవరు ఎక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు. సరే, ఇండియన్ ఆర్మీ బార్డర్లో చాలా టనల్స్ తవ్వుతారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు టనల్స్ తవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు బ్రహ్మపుత్ర నది కింద ఒక టనల్ తవ్వుతున్నారు. రోహతాంగ్ పాస్లో ఒక టనల్ ఈ మధ్యనే మరి ఇండియన్ ఆర్మీ చేసిండ్రు. వాళ్ళ అనుభవం దృష్టిలో పెట్టుకొని భారత సైన్యానికి ఇంజనీర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ హర్పాల్ సింగ్ వారిని ప్రభుత్వానికి సలహాదారుగా తీసుకున్నాం. అదేవిధంగా కర్నల్ పరీక్షిత్ మేరా మీరు చూసినప్పుడు ఆయన ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఆఫీసరు. ఆయన రెప్యుటేషన్ మేరకు భారతదేశంలో అన్ని మేజర్ టనల్స్లో ఆ కన్స్ట్రక్షన్లో ఇన్వాల్వ్డ్. అదే కాకుండా ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా మరి టనలింగ్ విషయంలో, టనలింగ్ టెక్నాలజీ విషయంలో, టనలింగ్ టెస్టింగ్ విషయంలో అతను మరి చాలా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆర్మీ ఆఫీసర్. వారిని తెలంగాణ ప్రభుత్వంలోకి డెప్యుటేషన్ మీద తీసుకొని ఈ టనల్ పనులు వారి ఆధ్వర్యంలో చేస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. ఈరోజు మరి ఎస్ఎల్బిసి టనల్ విషయంలో ఎంత మేము ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం, శ్రద్ధ చూసుకుంటున్నాం, ఎంత దృఢ సంకల్పంతో అంటే ముఖ్యమంత్రి గారి ఎంత బిజీ షెడ్యూల్ అయినా ఈ యొక్క హెలిబాన్ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ప్రారంభానికి స్వయంగా వారు వచ్చినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వెంకటరెడ్డి గారు నా సహచరుడు, మంచి మిత్రుడు. ఈ టనల్ పనులు ఎప్పుడు 20 ఏళ్ల క్రితం మంజూరైనప్పటి నుంచి ఈ ఎస్ఎల్బిసి టనల్ పనుల విషయంలో చాలా ఆసక్తితో వాళ్ళు ఇది ఫాలోఅప్ చేస్తున్నారు. వారు కూడా ఈ టనల్ పూర్తి కావాలని చాలా పట్టుదలతో ఉన్నాడు. ఇప్పుడు నేను వెంకటరెడ్డి గారిని మరి సంక్షిప్తంగా మాట్లాడని కోరుతున్నా. వెదర్ డిటరేట్ అవుతుంది కాబట్టి మనం తొందరగా ముగించుకొని విల్ మూవ్ ఆన్. గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా పెదవుల నుంచి కాకుండా గుండెలలో నుంచి చెప్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే నీ ఎస్ఎల్బిసి టనల్ ప్రాజెక్టు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ పూత నుంచి రక్షించే ప్రాజెక్టు. అది ఎప్పుడు నువ్వు మాట్లాడతావు 10 ఏళ్ళకెళ్ళి. దాంతోపాటు బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టు అది 80% పూర్తయింది. దాని గురించి మాట్లాడతావు. ఎమ్మడే మీ జిల్లా మంత్రి, ఇరిగేషన్ మంత్రి పెద్దలు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మీరు వెంటనే పూర్తి చేసుకోండి అని చెప్పి మనం ఎప్పుడు చెప్తాం. అమ్మాయినా అడగనే అన్నం పెట్టదని. నేను అడగలే వారిని, కొద్దిగా సెట్ అయినా అడుగుదాం ఎస్ఎల్బిసి గురించి అని. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారే ఆయన పిసిసి ప్రెసిడెంట్గా, అంతకుముందు ప్రతిపక్ష నాయకునిగా మేము మాట్లాడేది కానీ అతనికి సొంతంగా దీని మీద ఉన్న నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య వారికి తెలుసు కాబట్టి వారు వెంటనే ఎంత ఖర్చైనా సరే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి మాకు చెప్పి ఈరోజు పనులు మొదలు పెట్టించినాం. నన్ను అమెరికా కూడా పంపించి అక్కడికి వెళ్ళి బేరింగ్ కూడా త్వరగా ఏర్పాటు చేసి అమెరికా బేరింగ్ కూడా వాళ్ళకి కట్టవలసిన డబ్బులు కట్టి దాన్ని కూడా బేరింగ్ తీసుకురావడం. ఇక్కడ 18 మీటర్ల పని కూడా ఇటు సైడ్కి వెళ్ళి టనల్ వరకెళ్ళి స్టార్ట్ అయింది. కానీ ఎవరు ఏడుపుగొండి వాళ్ళు ఉన్నారో ఎవరున్నారో అప్పటికే 70% పూర్తయిన ప్రాజెక్టుని 10 ఏళ్ళు పక్కన పెట్టి మొత్తం ఏదో ప్రపంచ వింతల్లాగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడం అయిపోయింది, కూలిపోయిపోయింది. దీని జోలికి రాక ఇది ఎంత ప్రాజెక్ట్ అంటే డెడ్ స్టోరేజ్కి వెళ్ళి ఆ రోజు నేను చెప్పిన 820 లెవెల్కి వెళ్ళి పెట్టాలి, మాకు పోతిరెడ్డిపాడు మీరు నీళ్ళు తీసుకోబోతున్నారని చెప్పి డిజైన్లో కూడా ఆ రోజు నేను దగ్గర ఉండి మాకు శాశ్వత పరిష్కారం ఇది బ్రిజేష్ ట్రిబ్యునల్ మనకు అవార్డు 37 అలాట్ చేసిన వాటర్. ఇది రామారావు గారు తాత్కాలికంగా ఆ రోజు నర్రా రామరెడ్డి గారు కానీ ఇతర నాయకులు తాత్కాలికంగా ఏఆర్ఎంఆర్పి తాత్కాలికమే శాశ్వత పరిష్కారం, ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం, 3 లక్షల ఎకరాలకు శాశ్వత పరిష్కారం టనలే అని చెప్పి దాన్ని కూడా చేద్దామని చెప్పి ఆ రోజు రామారావు గారి నుంచి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆలోచన వచ్చింది. కానీ 2004లో రాజశేఖర రెడ్డి గారు రాగానే జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రం మొత్తం చేపట్టినప్పుడు ఇది అవుతుందా కాదా అని ఆలోచనలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నార్కట్పల్లికి పల్లెపాటలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వారు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పిన, మీరు పులిచింతలకు మూడో పంటకు నీళ్ళు ఇస్తున్నా
మేమేం బాధ లేదు. కానీ మా కళ్ళ ముందు ఇవాళ మేము 30 ఏళ్ళకి 60 ఏళ్ళలాగా కనబడుతున్నాం.